5 కోట్లు కాదు సార్, 140 కోట్ల మంది అయినా అక్కడ చట్టబద్ధతగా ఉండాలి, డిమాండ్ చట్టపరంగా ఉండాలి, రాజ్యాంగ పరంగా ఉండాలి. మీరు కొన్ని చట్టబద్ధంగా మీకు మీరు పీఠముళ్ళు వేసుకొని మళ్ళీ వాటి విప్పకుండా జనాల సెంటిమెంట్ ప్రజల ఆకాంక్ష అవసరం లేదా? ఏ పాలకుల కన్నా అసెంబ్లీలో ఈ తీర్మానం చేశారు, పార్లమెంట్ కాశారు. కాదు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక పార్టీలు కాసేపు పక్కన పెడదాం. శాంతి ప్రసాద్ గారు, పార్టీలు కాసేపు పక్కన పెడదాము. ప్రజల ఆకాంక్షని నెరవేర్చాల్సిన బాధ్యత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేదా? ఆ రోజు పార్లమెంట్ లో లైట్లు ఆర్పి వాళ్ళు విభజించారు. ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం అన్నది వినండి, ఒక నిమిషం వినండి సార్. ఈ రోజు ప్రత్యేక హోదా అనే అంశం ఏమి అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుందాం అని చెప్పి ఈయన తీర్మానం చేస్తారు. కానీ ప్రజల పరిస్థితి ఏంటి? మీ ప్రశ్న నాకు అర్థం. ప్రజల సంగతి ఏంటని అడుగుతున్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఈ ప్రభుత్వం మీద నాటి ప్రభుత్వం తిరుగుబాటు చేయలేదు కదా. ఒక్కలంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు తిరుగుబాటు చేశారు కదా, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని. వినండి, మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటారేంటి? అదే ఆ రోజు ఆయన తిరుగుబాటు చేశారు కదా, సపోర్ట్ చేసిన ఆయన విభజించి వచ్చారు కదా బయటికి. వర్మ గారు మీకు హిడెన్ చేయడం అంటే నేనేం చేయలేను. మళ్ళీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకోవద్దు. నేను ఒక మాట చెప్తానండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? ప్రజల నుంచి మద్దతు లేకపోతే నేను ఒక్కడిని పోరాడి ఏం చేయగలను అన్నాడు. మీకు ఆ స్టేట్మెంట్ గుర్తు రావట్లేదా? ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు అవకాశం వచ్చింది కదా. వినండి, ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఎందుకో చెప్తున్నా. రాష్ట్ర శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని సవరణ చేస్తూ మీరు ఇక్కడ తీర్మానం చేస్తే తప్ప ఆ యొక్క తీర్మానానికి కట్టుబడి ఉంటుంది. సవరణ మీరే గెలుస్తారంటారు కదా సార్, రేపు సవరణ చేద్దరు కానీ అది పెద్ద విషయమా? మీరు గెలిస్తే సవరణ చేయడం ఏముంది? అప్పుడు మేము చేస్తాం, అప్పుడు మీరు చూడండి. ఓకే శిరీష, ఒక్క నిమిషం అండి. కృష్ణాంజనేయులు గారు, ఇప్పటిదాకా మీరు రేపు ఒకవేళ ప్రతిపాదిస్తే అంటున్నారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ ముక్త కంఠంతో అమరావతి రాజధాని అని చెప్తున్నారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు కూడా చెప్పారు అమరావతి రాజధాని ఉంటుందని. చెప్పిన తర్వాత 4.5 సంవత్సరాలు, ఇప్పటికే 5 సంవత్సరాల కాలం పూర్తవుతుంది జగన్మోహన్ రెడ్డికి. మరి ఆయన అజెండా 3 రాజధానులను మీరు అంత ముక్త కంఠంతో చెప్తున్నారు కదా. ఆయనే ఇచ్చిన అసెంబ్లీలో ఇచ్చినటువంటి అమరావతి రాజధానిగా ఉంటుంది అని చెప్పిన మాటకి ఏదండి నిబద్ధత? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇంకోటి, ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారంటున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి మీరు అన్నారు ఇందాక రాజధాని ప్రాంతాల్లో ఓడించారు, లేదంటే రాష్ట్రంలో ఓడించారు కదా చంద్రబాబు నాయుడు గారిని. జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా. గెలిపించడానికి ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏంటి? 20 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి తీసుకొస్తాను ప్రత్యేక హోదా అన్నారు. ఆ మాట ఏమైపోయిందండి? ఎందుకు క్వశ్చన్ చేయరండి జగన్మోహన్ రెడ్డిని? అధికారంలో ఉన్న వ్యక్తినేమో క్వశ్చన్ చేయరు. రేపు రాబోతున్నా, లేదంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రజల ఉత్సాహం కానివ్వండి, ప్రజల అభిష్టం మేరకు రేపు తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన కూటమి గనక వస్తే జరగబోయే దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు క్వశ్చన్ చేయరు? మీరు మేధావి వర్గానికి చెందిన వాళ్ళు కూడా రాష్ట్రానికి రాజధాని లేని దానిగానే చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఉన్న రాజధానిని పక్కన పెట్టి 3 రాజధానులని పోయి అక్కడ 3 బొచ్చలు ఇసుక, సిమెంటు, మట్టి, 3 ఇటుకరాళ్ళు కూడా పేర్చకుండా ఈరోజు ఇంకా ఏదో చేస్తానని ఆ 4.5 సంవత్సరాలుగా మోసం చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తుంటే అలాంటి వ్యక్తిని ఖండించకుండా మళ్ళా రాష్ట్రానికి రాజధాని లేని, దిక్కు దశ లేని రాష్ట్రంగా ఆయన చూపిస్తూ ఉంటే, ఒకవైపు అదే అమరావతి రాజధానిలో శాసనాలు చేస్తూ ఇంకొక వైపు రాష్ట్రానికి రాజధాని లేదు, అవసరం లేదు, మా దగ్గర డబ్బులు లేవు, లేదంటే ఇంకొక 5 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని పెంచాలని చెప్పి అనుకుంటున్నాము అని అంటే, పక్క రాష్ట్రానికి అనుకూలంగా ఈయన మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా కాకుండా పక్క రాష్ట్ర వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగా మాట్లాడుతుంటే మేధావి వర్గానికి చెందిన వీళ్ళు కూడా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఒప్పుకుంటారా ఏంటది? అసలు వీళ్ళెందుకు సిగ్గుపడాల్సింది మనమండి. ఆ మాట ఆయన తీసుకొస్తుంటే బగ్గున మన రక్తం మరగాల్సింది పోయి ఇంకా హైదరాబాద్ రాజధాని ఏంటండి మా బతుకులకేనని చెప్పి తలదించుకోవాల్సింది పోయి మేధావి వర్గానికి చెందిన కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళు కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన శిరీష్ గారు మాట్లాడినటువంటి ఆవిడ చాలా ప్రశ్నలు లేవనెత్తారు. ఖచ్చితంగా సమాధానం చెప్తాను. ఎందుకు అని అంటే, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మేము ఒకటే స్టాండ్ మీద ఉన్నాం, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి అని. ఎందుకోసం అంటే తెలుగుదేశం స్టాండ్ మారిద్ది, జనసేన స్టాండ్ మారిద్ది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మారి వాళ్ళు మార్చుకుంటారు రాజకీయాలు.